కూటమి ప్రభుత్వం చేసే కుట్రలు చూశారు కదా. అయ్య బాబాయ్, ఇదేంటిది? కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోతున్నాను. గుండె ఉందా, జారిపోయిందా? పట్టుకొని నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. బాబాయ్ బాబాయ్ పడిపోయా. సత్యబాబు గారు, మరేం భయం లేదు, మీకేం కాలేదు. డాక్టర్ గారు, నాకెందుకో భయం వేస్తుంది. నా గుండెకాయ ఉందా, ఎక్కడైనా జారి కింద పడిందా? కొన్ని రోజులు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు, హాస్పిటల్ బెడ్ చేస్తారా? మీ మాట సక్రమంగా రాదు, కానీ గుండె మాత్రం సక్రమంగా కొట్టుకుంటుంది. మీకు ఎలాంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. అవునా? కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బీపీ డౌన్ అయి కింద పడిపోయారు, అంతే. ఏంటి, బీపీ డౌన్ అయిందా? అంటే బయట ఎండలోకి వెళ్తే మళ్ళీ డౌన్ అయిపోతుంది అన్నమాట. ఒక నెల రోజులు ఇక్కడే ఉంటా, హాస్పిటల్ బయటికి చేస్తారా? ఒక్క రోజు కూడా అవసరం లేదు, కళ్ళు తిరిగాయి అంతే. బీపీ కంట్రోల్లోకి వచ్చేసింది, మీరు ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. లేదు డాక్టర్, నాకు రెస్ట్ కావాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటా, హాస్పిటల్ బయటికి చేస్తారా? సార్, బాగున్న మనిషిని రెస్ట్ పేరుతో హాస్పిటల్లో ఉంచడం కరెక్ట్ కాదు, రూల్స్ ఒప్పుకో. సార్ ప్లీజ్, మీరు ఇప్పుడే ఇక్కడి నుండి బయలుదేరండి.